Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు ఏమైనా జరుగుతుందేమో, భద్రతపై వైసీపీ శ్రేణుల్లో ఆందోళన. ఏపీలో రాజకీయాలు వ్యక్తిగత కక్షలతో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులలో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ నాయకుడిని ఏదైనా చేస్తారేమో అనే భయం వాళ్ళని వెంటాడుతోంది. మరోవైపు జగన్కు భద్రత కల్పించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో ప్రత్యామ్నాయ నాయకుడిగా వైఎస్ జగన్ మాత్రమే కనిపిస్తున్నారు. గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం మూటకట్టుకుంది. అయితే జగన్ పార్టీ ఓడిపోయిందే కానీ ఇంకా ఆయన బతికే ఉన్నాడని కొందరు అధికార పార్టీ నాయకులు 4 గోడల మధ్య మాట్లాడుకోవడానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జగన్ రాజకీయంగా ఓడిపోయినంత మాత్రాన మళ్లీ గెలవడనే ధీమా ప్రత్యర్థులలో ఏమాత్రం లేదు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే నాయకులు తరచుగా మళ్లీ జగన్ సీఎం కారనే హామీ ఇవ్వగలరా అని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారని బహిరంగంగానే అంటుండడం విన్నాం. అధికారం కోసం ఏం చేయడానికైనా వెనుకాడరనే భయానక పరిస్థితిని ఏపీలో చూస్తున్నాం. అందుకే అడ్డుగా ఉన్న ఏకైక నాయకుడు జగన్ను భౌతికంగా లేకుండా చేస్తే ఇక తిరుగుండదనే కుట్రతో ఎంతకైనా తెగించొచ్చేమో అనే భయం ఆయన అభిమానుల్లో ఉంది. ఈ నేపథ్యంలో జగన్కు దగ్గరగా ఉండే వాళ్లతో వైసీపీ కార్యకర్తలు, నాయకులు తమ ఆందోళనను చెప్పుకుంటున్నారు. జగన్ను కాపాడుకోవాలని, ఆయన్ను జాగ్రత్తగా ఉండేలా చెప్పాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. పర్యటనలలో భాగంగా జగన్ జనంతో మమేకమవుతున్న తీరుపై ఆందోళన చెందుతున్నారు. భద్రత గురించి ప్రభుత్వంపై ఆధారపడకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలనే డిమాండ్ వైసీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది.